హలో ఫ్రెండ్స్, మీరు మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఫుడ్ ప్రొడక్షన్, ప్యాకేజింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో ఎలా వాడాలి అనేది నేర్చుకోవాలి అనుకుంటే మీకు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్స్ గురించి మీరైతే తెలుసుకోవాలి. అసలు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అంటే ఏంటో చూద్దాం. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అంటే బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ. ఇది ఒక 4 years అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్స్. ఫుడ్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్, ప్రిజర్వేషన్ అండ్ సేఫ్టీ మీద ఫోకస్ చేస్తుంది. ఈ కోర్సులో మీరు సైన్స్, కెమిస్ట్రీ అండ్ టెక్నాలజీ మీద బేస్ అయ్యి ఫుడ్ని ఎలా సేఫ్గా, టేస్టీగా, లాంగ్ లాస్టింగ్గా తయారు చేయాలి అండ్ ప్రిజర్వ్ చేయాలి అండ్ సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ మీకు ఈ కోర్సులో నేర్పించడం జరుగుతుంది. అండ్ ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీరు ఇంటర్ ఎంపీసీ ఆర్ బైపీసీలో కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ సబ్జెక్ట్స్ అయితే ఇందులో కంపల్సరీగా ఉంటాయి. అండ్ కొన్ని యూనివర్సిటీస్లో అయితే మీరు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ జేఈ, ఎంసెట్, ఐక్యార్ ఇలాంటి ఎగ్జామ్స్ మార్క్స్ ద్వారా కూడా అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. మీకు మినిమం 50 to 60% మీ ఐపీఈలో ఉంటే చాలు. అండ్ సబ్జెక్ట్స్ ఏముంటాయో చూద్దాం. బీటెక్ ఫుడ్ టెక్లో మీరు నేర్చుకోబోయే కీ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఫుడ్ కెమిస్ట్రీ, ఫుడ్ మైక్రోబయాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్, డైరీ అండ్ మీట్ టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్ ప్యాకింగ్ టెక్నాలజీ, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఫుడ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ బై FSSAI అండ్ ISO, బయోటెక్నాలజీ అండ్ ఎంజైమ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ థర్మోడైనమిక్స్, ప్రాక్టికల్ ల్యాబ్స్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్, ఇంటర్న్షిప్స్ కూడా వీటిలో పార్ట్ అవుతాయి. అండ్ మీకు కరికులం చాలా ఫుడ్ రిలేటెడ్గా అయితే ఉంటుంది. అండ్ మీ కెరియర్ ఆపర్చునిటీస్ ఏవేవి ఉంటాయో చూద్దాం. మీరు బీటెక్ ఫుడ్ టెక్లో కంప్లీట్ చేసిన తర్వాత మీ కెరియర్ ఆప్షన్స్ లైక్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, ఫుడ్ టెక్నాలజిస్ట్, ప్రొడక్షన్ మేనేజర్, రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, ప్యాకింగ్ ఆఫీసర్, న్యూట్రిషన్ ఆఫీసర్, గవర్నమెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ స్టార్టప్స్లో R&D రోల్స్ అయితే వస్తాయి లైక్ ఐటీసీ, నెస్లే, అమూల్, బ్రిటానియా, పెప్సికో, హల్దీరామ్స్, FSSAI, CFTRI లాంటి కంపెనీస్లో జాబ్స్ వచ్చే ఛాన్సెస్ మీకు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మీ శాలరీ రేంజ్ ఏంటో చూద్దాం. ఆఫ్టర్ కంప్లీటింగ్ మీరు ఫ్రెషర్గా యావరేజ్ శాలరీ 3 to 5 lakhs per annum అయితే ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్పెషలైజేషన్ బట్టి మీ శాలరీ 8 to 12 lakhs వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫుడ్ ఇండస్ట్రీలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల జాబ్స్ అండ్ గ్రోత్ చాలా బాగా పెరుగుతాయి. అండ్ మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత హయ్యర్ స్టడీస్ ఆప్షన్స్ ఏముంటాయో చూద్దాం. హయ్యర్ స్టడీస్ చేయాలనుకునే వాళ్ళు ఎంటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఎంటెక్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ అయితే చేయొచ్చు. అండ్ MBA ఇన్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ అండ్ MBA ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్, PG డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ అండ్ PG డిప్లొమా ఇన్ క్వాలిటీ కంట్రోల్, MS అబ్రాడ్ ఇన్ ఫుడ్ సైన్సెస్, న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ ఫైనల్లీ PhD ఫర్ రీసెర్చ్ ఆర్ టీచింగ్ ఫీల్డ్స్లో అయితే మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీరు ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మీ కోర్స్ చేస్తూనే అని అంటే మీరు ఫుడ్స్ లాస్ గురించి అయితే తెలుసుకోవాలి. అండ్ ల్యాబ్ టెస్టింగ్, ఇన్స్ట్రుమెంట్స్ నాలెడ్జ్ బాగా పెంచుకోవాలి. అండ్ బేసిక్ కంప్యూటర్ అండ్ ఎక్సెల్ స్కిల్స్ అయితే ఉండాలి. కమ్యూనికేషన్ అండ్ రిపోర్ట్ రైటింగ్ అయితే మీకు బాగా వచ్చి ఉండాలి. అండ్ మీరు కొన్ని ఇంటర్న్షిప్స్ అయితే చేయాలి ఫీల్డ్ ఎక్స్పోజర్ కోసం. అలా చేస్తే మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే అన్లాక్ అవుతాయి. అండ్ ఫైనల్గా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అనే కోర్సు సైన్స్ లవర్స్కి అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ హెల్త్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్. ఈ ఫీల్డ్లో రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ జాబ్ స్టెబిలిటీ రెండు ఉంటాయి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ మీద చేద్దాం అనుకునే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కోర్స్ రిలేటెడ్ వీడియోస్ మా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి, మేము దాన్ని క్లారిఫై చేస్తాం. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.